హరీష్ రావు పిటిషన్స్ కి సంబంధించి హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. కాళేశ్వరం నివేదికపై ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇప్పటికే సిబిఐకి అప్పగించడానికి అసెంబ్లీలో తీర్మానం కూడా చేయడం జరిగింది. కాళేశ్వరంపై హైకోర్టులో మెమో దాఖలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సిబిఐ విచారణ కోరినట్లుగా హైకోర్టుకు తెలిపింది ప్రభుత్వం. కేంద్ర హోంశాఖకు రాసిన లేఖను హైకోర్టుకు సమర్పించారు. విచారణను సిబిఐకి ఇవ్వాలి అనుకుంటున్నట్లుగా కోర్టుకు తెలిపారు అడ్వకేట్ జనరల్. కమిషన్ నివేదిక ఆధారంగా ఇంకా చర్యలు తీసుకోలేదని అన్నారు ఏజీ. కమిషన్ తో సంబంధం లేకుండా సిబిఐ దర్యాప్తు చేస్తుందని అన్నారు ఏజీ. సంపూర్ణంగా దర్యాప్తు చేయాలని సిబిఐని కోరుతున్నట్లుగా తెలిపారు ఏజీ. అయితే మనకి లేటెస్ట్ అప్డేట్ అందుతోంది కోర్టు నుంచి. తదుపరి విచారణ అక్టోబర్ 7కి వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది హైకోర్టు. తదుపరి విచారణ వరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు ఇచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. వెకేషన్ తరువాత వింటామని చెప్పినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రణీత సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, అసలు వాదనలు ప్రారంభం కాగానే వాయిదా పడిపోయినట్లుగా కనిపిస్తోంది. ఏంటి, ఏం జరిగింది లోపల? అయితే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో చెప్పాలంటూ నిన్న అడ్వకేట్ జనరల్ని హైకోర్టు కోరినటువంటి విషయం తెలిసిందే. దీంట్లో భాగంగా ఈరోజు తాము ప్రభుత్వం నుండి సిబిఐకి మొత్తం దీనికి సంబంధించినటువంటి దర్యాప్తు జరిపించాలని సిబిఐని కోరుతున్నట్లు అడ్వకేట్ జనరల్ కోర్టుకి ఓవరాల్గా చెప్పారు. సో దీని తర్వాత ఇప్పుడు పిటిషనర్స్ కేసీఆర్ హరీష్ రావు తరపు అడ్వకేట్స్ కోరింది ఏంటంటే ఈ కమిషన్ కాళేశ్వరం కమిషన్ నివేదిక ఏదైతే ఉందో ఆ నివేదిక ఫైండింగ్స్ని బేస్ చేసుకొని తమ మీద చర్యలు తీసుకోవద్దని కోరారు. సో వాళ్ళు కోరినటువంటి దానికి టెక్నికల్గా ప్రభుత్వం సమాధానం చెప్పింది. మేము సిబిఐకి ఇచ్చింది కమిషన్ ఇచ్చినటువంటి ఫైండింగ్స్ని బేస్ చేసుకొని కాదు, స్వతంత్రంగా సిబిఐ మొత్తం కాళేశ్వరానికి సంబంధించినటువంటి అక్రమాల మొత్తం అన్నిటిపైన కూడా దర్యాప్తు జరపాలని సిబిఐని కోరుతున్నాము. ఒక్క కమిషన్ ఫైండింగ్స్ని బేస్ చేసుకునే కాదు అనేటువంటి ఆన్సర్ని ఈరోజు ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ కోర్టుకి చెప్పారు. అండ్ సేమ్ టైం అటు కేసీఆర్ హరీష్ రావు తరపు అడ్వకేట్స్ వాదించింది ఏంటంటే ఒకవేళ ఈ ఫైండింగ్స్ని బేస్ చేసుకొని కనుక తదుపరి చర్యలు చేపట్టకపోతే మళ్ళీ అక్టోబర్ 7th ఏదైతే మెయిన్ పిటిషన్ విచారణ ఉందో అప్పటి వరకు తమ మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని వాళ్ళు కోరారు. సో వాళ్ళు కోరినటువంటి విధంగానే హైకోర్టులో స్వల్ప ఊరట అయితే కేసీఆర్ హరీష్ రావుకి లభించింది. అక్టోబర్ 7th వరకు ఈ కమిషన్ని బేస్ చేసుకొని ఎలాంటి చర్యలు తీసుకోవద్దని అయితే ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అండ్ సేమ్ టైం ఇక్కడ ప్రభుత్వ వాదన మరొకటి ఉంది. వాళ్ళు చెప్తున్నటువంటి దాని ప్రకారం సిబిఐకి ఇవ్వాలని అనుకున్నది కేవలం ఫైండింగ్స్ని బేస్ చేసుకొని కాదు, స్వతంత్రంగా మొత్తం కాళేశ్వరం మొత్తం ప్రాజెక్టులో జరిగినటువంటి అక్రమాలపైన దర్యాప్తు చేయాలని వాళ్ళు కోరినారు. కాబట్టి సిబిఐ దర్యాప్తు చేసుకునేలా వాళ్ళకి అవకాశం కల్పించాలంటే కూడా అడ్వకేట్ జనరల్ ప్రజెంట్ ఇంకా రిక్వెస్ట్ చేస్తున్నారు. సో దానికి సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ ఇంకా కొనసాగుతున్నాయి. హైకోర్టు మాత్రం ఒకటి క్లియర్గా చెప్పింది, ఏదైతే కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను బేస్ చేసుకొని మాత్రం చర్యలు తీసుకోవద్దు అంటూ మధ్యంతర ఉత్తర్వులు అయితే జారీ చేసింది. సో అక్టోబర్ 7th మెయిన్ పిటిషన్ విచారణ ఉంది కాబట్టి అప్పటి వరకు అయితే కేసీఆర్తో పాటు హరీష్ రావు పైన ఎలాంటి చర్యలు తీసుకోవద్దు, అది కూడా కేవలం కమిషన్ ఫైండింగ్స్ని బేస్ చేసుకొని మాత్రమే అనేటువంటిది అయితే హైకోర్టు స్పష్టం చేసింది. సో ఇప్పుడు గవర్నమెంట్ అడుగుతుంది ఏంటంటే మేము కమిషన్ ఫైండింగ్స్తో ముందుకెళ్ళడం లేదు, సిబిఐకి ఇవ్వాలని అనుకున్నాం. కాబట్టి సిబిఐని స్వతంత్రంగా వాళ్ళు ఏదైనా రిపోర్ట్ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కావచ్చు, విజిలెన్స్ రిపోర్ట్ కావచ్చు, ఏ రిపోర్ట్నైనా బేస్ చేసుకొని వాళ్ళు ఫర్దర్గా ఈ అక్రమాలపైన దర్యాప్తు చేసేలా అవకాశం ఇవ్వాలంటూ కూడా వాళ్ళు కోర్టుని కోరుతున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ ప్రణీత. మనం చూస్తున్నాం గవర్నమెంట్ తరపు నుంచి వినిపించిన వాదనలు సిబిఐకి కంప్లీట్ గా ఈ కేసు అప్పగించాలనుకుంటున్నట్లుగా గవర్నమెంట్ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలియజేశారు. అయితే వాళ్ళు ఇచ్చిన ఘోష్ కమిషన్ నివేదికను బేస్ చేసుకుని కాకుండా మళ్ళీ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ అవకతవకలకు సంబంధించి పూర్తి స్వతంత్రతతో సిబిఐ మొత్తంగా దీనిపై విచారణ జరపాలనేది తమ అనుకుంటున్నది అని చెప్పి ప్రభుత్వం తరపున న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. ఏమైనప్పటికీ కూడా ఈ కమిషన్ ఇచ్చిన నివేదికను బేస్ చేసుకుని ఎలాంటి చర్యలకు కూడా ఉపక్రమించొద్దు. తదుపరి విచారణ అక్టోబర్ 7కు వాయిదా వేసినట్లుగా తెలిపింది హైకోర్టు. తదుపరి విచారణ వరకు ఎలాంటి చర్యలు తీసుకోకూడదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. వెకేషన్ తర్వాత మళ్లీ దీనికి సంబంధించిన వాదోపవాదనలు ఉంటాయని తెలిపింది హైకోర్టు.
కమిషన్ నివేదిక ఆధారంగా ఇంకా చర్యలు తీసుకోలేదు అని చెప్పి ఏజీ కోర్టుకు తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే తదుపరి విచారణ అక్టోబర్ 7కు వాయిదా వేశారు. దీంతో పాటు ఎలాంటి చర్యలు తదుపరి విచారణ వరకు చేపట్టకూడదని స్పష్టమైన ఆదేశాలిచ్చింది హైకోర్టు.